అతులస్సరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమతింజయః. అతులస్సరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. భావం: మహాక్షునికి సరితూగగల మహనీయుడు మరొకడు ఉండడు. అతనికి అతడే సాటి. గరుడ వాహనం మీద ఎక్కి శరవేగంతో పయనిస్తుంటే చూపరులకు భయం వేయవచ్చు, లేక పరమాత్ముని పరాక్రమం చూసి ధైర్యం కూడా రావచ్చు. సత్యానికి, ధర్మానికి అతని పరాక్రమం అంకితం కదా. అందువల్ల నిస్తులమైన అతని పరాక్రమం నిఖిల లోకానికి అభయహేతువు కావటమే సహజం. ఇలా అంతరిక్షంలో పయనించే అంతరాత్మకు భూతలంలో ఎప్పుడు ఎక్కడ అవతరించాలో దిగిరావాలో తెలుసు. అందువల్ల అతడు సమయజ్ఞుడు. తాను చేసిన భాష గుర్తుంచుకొని ఆడిన మాట తప్పక సౌమ్యబుద్ధితో చేసే యజ్ఞ యాగాదులలో తనకు అర్పించిన ఆవిర్భాగాన్ని స్వీకరించేందుకు కూడా సమయానికి అతడు విచ్చేస్తాడు. అన్ని లక్షణాలను అతడికి పెట్టినది పేరు. అందం, అనురాగం, ఆనందం, పరాక్రమం, అభయం, ఔదార్యం అన్నింటికీ పరమాత్ముని పరివర్తనలో ప్రవర్తనలోనూ లక్షణాలు కుదిరిపోతాయి. గుణగణాలకు లక్షణాలు చెప్పుకునేందుకు పరమాత్మను లక్ష్యంగా ఉపయోగించుకోవచ్చు. సకల గుణ సంపన్నుడైన సర్వేశ్వరునికి స్వరూప స్వభావాలు స్త్రీలను వెలయిస్తాయి. అతని అంగాంగంలో మంగళదేవత మూర్తిభవించి ఉంటుంది. 10 మందిలో అతని మాట నెగ్గుతుంది. సమారాంగణంలో అతని శౌర్యానికి ఎదురే లేదు. యోగీశ్వరుడున్న చోట స్త్రీ నివసిస్తుంది. స్త్రీ వసించిన చోట విజయం తథ్యం.